ఈ సినిమా డైరెక్టర్ మణికంఠ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మణికంఠ గారు. ఒకసారి అనేయండి ఇట్స్ ఓకే గురు అని. రిక్వెస్ట్ చేస్తున్నాము. మధ్యకాలంలో కంటిన్యూస్గా ఫర్ ఎవ్రీ ఈవెంట్ ఐ బిన్ కమింగ్, బట్ ఐఎమ్ హ్యాపీ టు బి, రియలీ హ్యాపీ టు బి హియర్. ఇట్స్ ఓకే గురు. ముందు టైటిల్ రీచ్ అయిపోయింది. లవ్ స్టోరీలో కనపడుతుంది నాకు. లవ్ స్టోరీలో పేరు బాగుండాలి, పేరు నిజంగానే బాగుంది, విజువల్స్ బాగుండాలి, విజువల్స్ బాగున్నాయి. సో దర్ ఆల్మోస్ట్ 65% త్రూ. నెక్స్ట్ డిపెండ్స్ ఆన్ హౌ దే ప్రమోట్ ద ఫిలిం అండ్ వాట్ ద కంటెంట్ ఇస్. సో విషింగ్ దమ్ ఆల్ ద బెస్ట్. ఇందాక నేను మెహర్ కూర్చున్నప్పుడు ఆ సాంగ్ ఏదో చూసాం. హీరోలో నీ పేరేంటమ్మా? చరణ్లో ఈజ్ బాగుంది. నాకు ఎందుకో ఈయన చూడగానే నాకు సైడ్ నుంచి ఎర్లియర్ సహజ నటి గారు జయసు గారు కనిపించారు. నేను ఎగ్జాక్ట్లీ వాజ్ టెల్లింగ్ మెహర్, ఐ వాజ్ సేయింగ్ ఎక్కడో యాంగిల్లో ఆమె జయసు గారు లాగా ఉన్నారా ఏమి అన్నాను. సో మీ ఇద్దరు కూడా షుడ్ హ్యావ్ గ్రేట్ కెరియర్ అండ్ విష్ ద ప్రొడ్యూసర్స్ ఫస్ట్ ఫిల్మ్, సో విష్ దమ్ ద బెస్ట్. అండ్ డైరెక్టర్ గారు కూడా ఫస్ట్ ఫిల్మ్, సో విష్ యూ ఆల్ ద బెస్ట్, ద రెస్ట్ ఆఫ్ ద టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఆల్రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మనకి తెలుగులో అండ్ అలాగే కన్నడలో కూడా మంచి మంచి సూపర్ డూపర్ హిట్స్ అందించారు మెహర్ రమేష్ గారు. సో దామోదర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి మా అందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు. సో మరి బిల్లా, బోలే శంకర్, ఒక చిన్న ప్రయత్నం ఇది. సినిమా పెద్దదైనా చిన్నదైనా మీడియా సపోర్ట్ లేకుండా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళదు. సో ఈ సినిమా నేను ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంకి పూరి జగన్నాథ్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. మణికంఠ ఈ సినిమా గురించి చెప్పినప్పుడు, ఈ విజువల్స్ చూపించినప్పుడు, పూరి గారు బడ్జెట్తో సంబంధం లేకుండా సబ్జెక్ట్ని మాత్రమే నమ్మి రవితేజ గారిని హీరోగా చేసిన సినిమా అది. చాలా తక్కువ, 90 లక్షల్లో ఆ సినిమా తీయడం జరిగింది ఆ రోజుల్లో. బట్ రిలీజ్కి చాలా కష్టాలు ఎదుర్కొన్న సినిమా. బట్ దాని తర్వాత రవితేజ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు, అలాగే పూరి గారు కూడా. పూరి గారు పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేసిన తర్వాత, జగత్ బాబు గారితో సినిమా చేసిన తర్వాత బద్రి అండ్ బాజీ తన 3వ సినిమాగా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చేశారు. సో విత్ దట్ గుడ్ వైబ్స్ ఐఎమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఇట్స్ ఓకే గురు టీమ్, డైరెక్టర్ మణికంఠ. చిన్న సినిమాలు చాలా బాగా ఆడుతున్నాయి. లిటిల్ హార్ట్స్ అండ్ రాజు వెట్స్ రాంబాయి, వాటిని అమెజాన్ కోసమో ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ కోసం మాత్రమే నిర్మించారు. కానీ వాటి అవుట్పుట్ చూసిన తర్వాత వాటిని థియేటర్స్కి తీసుకొచ్చాక ప్రేక్షకులు బాగా ఆదరించారు. సో ఇట్స్ ఓకే గురు కూడా అమెజాన్ ఓటీటీ పార్ట్నరు. సో థియేట్రికల్ రిలీజ్కి ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సిద్ధార్థ్ సాంగ్ గురించి స్పెషల్గా మెన్షన్ చేయాలి. సిద్ధార్థ్కి నేను కాల్ కూడా చేశాను ఆ టైంలో, ఆ సాంగ్ చూసిన తర్వాత, విన్న తర్వాత. అండ్ మోహిత్ తన ట్యూనింగ్ కానీ అండ్ రాహుల్ లిరిక్స్ కానీ సిద్ధార్థ్ గారు పాడింది కానీ ఇట్స్ డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ సాంగ్ మన అందరం ఇప్పుడు చూస్తున్నాం. సో ఒక మినిమం బడ్జెట్తో ఈ డ్రెమ్ట్ ఆఫ్ ఇట్. మణికంఠ నాకు కొత్త పెళ్లి కూతురు అని ఒక యూట్యూబ్ ఫిలిం తీశాడు, ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఉంటుంది. అది చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. యూట్యూబ్లో ఒక మంచి సౌండ్తో చూస్తే కూడా ఇప్పటికి కూడా భయపెడతాడు, అంత బాగా చేశాడు ఆ సినిమా. అది ఆ యూట్యూబ్ ఫిల్ము, షార్ట్ ఫిల్ము, బట్ అది ఒక పారానార్మల్ అండ్ హారర్ ఎలిమెంట్స్తో ఉంటుంది. చాలా బాగా చేశాడు. అప్పటి నుంచి తెలిసిన మణికంఠ తర్వాత కొత్త పెళ్లి కూతురు 2, నెక్స్ట్ ఇప్పుడు ఇట్స్ ఓకే గురు. ఇది కూడా ప్రొడ్యూసర్స్ కంఫర్ట్తో చాలా తక్కువ బడ్జెట్లో చాలా కష్టపడి చేశాడు. ప్రేక్షకులు దీన్ని థియేట్రికల్ రిలీజ్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక డైరెక్టర్ రావాలి అంటే తనకి
తన సినిమా సక్సెస్ కావాలి, తన గురించి అందరికీ తెలియాలి, తన స్టోరీస్. లండన్లో ఉంటున్నాడు ఇప్పుడు. ఈ సినిమా రిలీజ్ కోసం ఇక్కడికి వచ్చాడు. లండన్లో వాళ్ళ అన్నయ్య బిజినెస్ చూసుకుంటూ 10 డేస్కి 15 డేస్కి ఒక కథ పంపిస్తూ ఉంటాడు నాకు, సిరీస్కి. కంటిన్యూస్గా నాతో టచ్లో ఉంటాడు. సో వీఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ఏ వెరీ గుడ్ సిరీస్ సూన్. అండ్ తను హీ కెన్ డూ ఫిలిమ్స్ ఎనీవేర్. నేను లండన్లో ఉంటున్నావు కదా, బ్రిటిష్ ఫిలిం తీసే అని చెప్పా. తను ఏదైనా సాధించగల కాన్ఫిడెన్స్ తనలో ఉంది. తనలో టెక్నీషియన్ ఉన్నాడు. ఐ విష్ ఆల్ ద బెస్ట్. అండ్ హీరోయిన్ ఇందాక దామోదర్ గారు చెప్పినట్టు జయసుధ గారి ఎర్లీ డేస్ పోలికలు ఉన్నాయన్నారు. ఎస్. అండ్ నేను తను 1 year బ్యాక్ చూశాను. ఈ సినిమాని ప్రాపర్ పబ్లిసిటీతో రిలీజ్ చేయాలని ప్రొడ్యూసర్ సురేష్ వీళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే పబ్లిసిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎంటైర్ టీమ్ అండ్ ఇంక్లూడింగ్ మన యాంకర్ గారు. ఓకే, థ్యాంక్ యూ. సార్ ఒక చిన్న క్వశ్చన్ నేను చెప్తాను. అది చాలా ఈజీ ఉంది. చరణ్, నేను ఈ సినిమాని ఒక సినిమా బేస్ ఉంటుంది దీనిలో. నాకు ఆల్రెడీ బిట్స్ అండ్ పార్ట్స్గా ఈ సినిమా చూపించాడు. తను సాంగ్స్లో కానీ తను యాక్టింగ్లో కానీ తను చూపించిన ఈజ్ డెఫినెట్లీ ఈ హాజ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్. అండ్ ఈజ్ డూయింగ్ ఏ గుడ్ సిరీస్ కూడా ఏదో చేస్తున్నారు. అండ్ డెఫినెట్గా మణికంఠ తన కాంబినేషన్లో ఇంకో మంచి సినిమా రావాలని కోరుకుంటున్నాను. అన్నయ్య మెహర్ రమేష్ గారికి పిలవగానే ఇక్కడ ఇంత రూమ్ వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ట్రైలర్ చూశారు కదా, ఎలా అనిపించింది? ఓకేనా? సో ఈ జర్నీ చాలా 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 పెద్ద జర్నీ అండి. సో ఈ జర్నీలో నా కోసం నిలబడిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ముఖ్యంగా సురేష్ గారికి అండ్ క్రాంతి గారికి అండ్ మై ఫ్రెండ్ మధుకి అండ్ మై టీమ్, మై డైరెక్షన్ టీమ్ పేరు పేరున రాహుల్, వినయ్, బలరామ్, గణేష్, సురేష్, మళ్ళీ సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ మా హీరోయిన్ గురించి దే ఆర్ బ్యూటిఫుల్ రోజెస్ టైప్లో. సో చాలా చాలా కష్టపెట్టాను వాళ్ళని. సో మీకు స్క్రీన్ మీద చూస్తే మీకు అర్థమవుతుంది, చాలా జాలీగా ఉంటుంది. సో అందరికీ ఒకటే చెప్తున్నాను, ఎవరు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ లాంటివి చేసుకోకండి. సో అలా చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో మీరు కాసేపు కూర్చొని మాట్లాడుకోండి. సో అదే మా సినిమాను ఒక్క లైన్లో చెప్పాలంటే, నీ హార్ట్తో నీవు కూర్చొని వైవా అడుక్కుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సినిమా. సో వైవా చేసుకుంటావు నీ హార్ట్తో నువ్వు. సో దట్ ఈజ్ అవర్ మూవీ. సో అందరూ థియేటర్కి వచ్చి మా సినిమాని చూడాలని కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్. ఆల్రైట్. ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో, సో సినిమాలు ఇది ఫస్ట్ సినిమా, ఒక మంచి మెసేజ్ సినిమా చేయాలని సురేష్ బ్రదర్ స్టార్ట్ చేశారు. మధ్యలో నేను యాడ్ అయ్యాను యాక్చువల్లీ. మంచి టీం. సో మణికంఠ కానీ, సో కేర్ ఆఫ్ కంచరపాలెం నా ఫేవరెట్ మూవీ. సో ఉమామహేశ్వరరావు గారు చాలా బాగా చేశారు ఇందులో. సో అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్, చాలా మ్యూజిక్ ఇంప్రెస్ అయిపోయాను అనమాట యాక్చువల్లీ. చాలా బాగా సిద్ధార్థ్ గారు కానీ, సో చాలా బాగా అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు యాక్చువల్లీ. స్పెషల్లీ చరణ్ అండ్ ఉషా గారు చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు ఇందులో. సో డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి, అంటే ఇంప్రెస్ అయ్యాను నేను చాలా. సో బ్రదర్ నేను కలిసి సో దీన్ని బాగా జనంలోకి తీసుకెళ్ళాలి, మంచి సినిమాలు చేయాలి అని. సో మేము ఇది ఫస్ట్ సినిమా, సో ఎంకరేజ్ చేయండి, బ్లెస్ చేయండి. ఇట్స్ ఓకే గురు. యాక్చువల్లీ నేను మోటివేషనల్ అంటే లైక్ నేను మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ కూడా యాక్చువల్లీ. సో నాకు ఒక 30 gold medals వచ్చాయి అండ్ ఐ గాట్ సమ్ అవార్డ్స్ అనమాట. సో ఈ సినిమా స్పెషల్ ఏంటంటే ఇట్స్ ఓకే గురు
అంటే డైలీ లైఫ్లో ఏంటంటే చిన్న చిన్న దీంట్లో కూడా డిప్రెషన్ రోజు న్యూస్ మళ్ళీ న్యూస్ పేపర్లో చూస్తున్నాము సూసైడ్స్ గురించి డిప్రెషన్స్ అంట అది ఇది ఫుల్ మొత్తం యూత్ అంతా కొంచెం మొత్తం ఇదైపోతున్నారు అనమాట. సో వేరే చిన్న చిన్న దానికి కూడా సూసైడ్లు చేసుకోవడం. సో ఈ సినిమాలో స్పెషల్ ఏంటంటే ఎమోషన్స్, రోజు ఎమోషన్స్తో హీరో ఏదైతే ఫైట్ చేస్తాడో ఎలా ఓవర్కమ్ చేయాలి ఎమోషన్స్ని. సో సూసైడ్ చేసుకోవాలనుకున్నవాడు కూడా సినిమా చూస్తే అరే ఇట్స్ ఓకే గురు, లైక్ డిప్రెషన్లో ఉండేవాడు కూడా చూస్తే ఎస్ మనం ఓవర్కమ్ అవ్వాలి. సో అటువంటి సినిమా అనమాట ఇట్స్ ఓకే గురు. ఇట్స్ ఏ లవ్ స్టోరీ కమ్ బ్యూటిఫుల్, ఒక మంచి ఒక మెసేజ్తో పాటు ఆల్ ఎమోషన్స్ అన్నమాట, అన్ని ఎమోషన్స్ ఇందులో ఉన్నాయి. సో అది ఖచ్చితంగా మీకు అందరికి నచ్చుతుంది. సో రాజీవ్ గారు స్పెషల్ థ్యాంక్స్ అండి. అసలు రాజీవ్ గారు అయితే బాగా హెల్ప్ చేశారు మాకు. సో అమెజాన్ రాజీవ్ గారి నుంచి అయింది. అగైన్ స్పెషల్ థ్యాంక్స్ సార్ మీకు, ఎందుకంటే మంచి సినిమాలు బయటకు రావాలి, చాలా సినిమాలు అలాగే ఉండిపోతున్నాయి. సో మీరు చాలా గ్రేట్ అండి, హ్యాట్స్ ఆఫ్. సో 1800 మూవీస్ చేశారంటే రియల్లీ గ్రేట్ సార్, థ్యాంక్ యూ. సో నేను ఒకటే చెప్తున్నాను సార్, ఇట్స్ ఓకే గురు యూత్కి మళ్ళీ ఇంకో మెసేజ్ ఇస్తున్నా. డిప్రెషన్ ఈ ఏదైతే ఉన్నారో అంటే లైక్ మొబైల్ అడిక్షన్ ఎమోషన్ ఏదే లవ్ ఎనీ ఎమోషన్స్. సో మీరు ఒక కామ్గా కూల్గా ఆలోచిస్తే 1 మినిట్ ఆలోచిస్తే మీరు సూసైడ్ చేసుకోరు, డిప్రెషన్కి వెళ్ళరు. సో యూత్, మన భారతదేశంలో యూత్ ఉండే ఒక సో చాలా ఎనర్జీ ఉంది. కాకపోతే ఏంటంటే చాలా మంది ఒక చిన్న దీనికి ఎమోషన్కి అడిక్ట్ అయిపోతున్నారు. సో అటువంటి అడిక్షన్ నుంచి సో బయటికి రావాలి. సో మీరు చూస్తే ఈ సినిమా ఖచ్చితంగా హీరో ఎలా హీరో సెల్ఫ్ ఎలా ఫైట్ చేశాడు, ఆ ఎమోషన్స్తో ఎలా బయటకు వచ్చాడు అనేది కంటెంట్ చాలా బాగుంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మేము కంటిన్యూస్లీ మూవీస్ చేస్తాం. సో ఆశీర్వదించండి. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ సో ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. గెస్ట్లందరికీ, దామోదర్ సార్, మెహర్ రమేష్ సార్ కానీ సో అందరికీ నేను ప్రత్యేకంగా వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ అందరికీ నమస్కారం. మెహర్ రమేష్ సార్కి థ్యాంక్ యూ సో మచ్, చీఫ్ గెస్ట్గా వచ్చారు. థ్యాంక్ యూ సార్, ఇట్ మీన్స్ ద వరల్డ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దామోదర్ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ టుడే. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే గురు అనే టైటిల్ నాకు పర్సనల్గా చాలా కనెక్ట్ అయిందండి నా లైఫ్లో. జస్ట్ ఒక 10 minutes ఫినిష్ చేసేస్తాను. నా ఫస్ట్ ఫిలిం క్రష్ అని రవిబాబు సార్ది చేశాను. ఆ ఫిలిం చేసిన తర్వాత ఎమోషనలీ ఇంకా మెంటలీ చాలా లో అయ్యాను. నెక్స్ట్ ఇంకా సినిమాలు లేవు, అసలు నేను తీసుకున్న స్టెప్ కరెక్ట్ అయినా కాదా, చాలా క్రిటిసిజం, చాలా ట్రోలింగ్ ఆయన ఇప్పటికీ జరుగుతుంది, నో ప్రాబ్లం. సో ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాను. అంటే కరెక్ట్ అయినా మనం తీసుకున్న డిసిషన్, ఈ ఇండస్ట్రీ అంతా ఓకేనా కరెక్టా అని చెప్పి చాలా డౌట్లు వచ్చింది. ఇంకా ఫుల్ అప్సెట్ అయ్యి నా ఫ్రెండ్స్తో నేను వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేశాను. అక్కడ నా ఫ్రెండ్ గారికి ఒక కాల్ వచ్చింది. ఎక్కడున్నారా ఏంటంటే ఇలా పలానా చరణ్తో ఉన్నానరా అంటే ఎవరితో ఏంటనంటే వాడు చెప్తున్నాడు, అదేరా ఆ బ్లూ ఫిల్మ్లో చేశాడు కదా వాడే అని. నాకు లోపల చాలా బాధ వేసింది, కానీ ఎంతైనా ఫ్రెండ్ కదా రియాక్ట్ అవ్వాల. ఇంకా అలానే అదే రోజు నేను మాకు నచ్చుకుంటూ ఇంటికి వెళ్తున్నాం. ఇంకా అక్కడికి జరిగిందంతా చెప్పాను. ఇలా ట్రై చేస్తున్నాను అక్క, ఆడిషన్స్ ఇస్తున్నా, ట్రై చేస్తున్నా, ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను, కాస్టింగ్ డైరెక్టర్ చుట్టూ తిరుగుతున్నాను, ఏది వర్కౌట్ అవ్వట్లేదు, నాకు ఎందుకో భయంగా ఉంది, ఈ స్టెప్ కరెక్టా కాదా, ఇంకా డౌట్గానే ఉంది, అసలు నాకు యాక్టింగ్ వచ్చా రాదా, ఇవన్నీ నాకు చాలా తిరుగుతుందని చెప్పి చెప్పుకుంటూ ముందుకెళ్తున్నా. సడన్గా ఒక అంకుల్ ముందుకు వచ్చారు. ఏంటమ్మా అసలు నీకు కామన్ సెన్స్ ఉందా, నువ్వు చదువుకున్నావు కదా, ఇంజనీరింగ్ చేసావు కదా, ఇవన్నీ అవసరమా నీకు, ఎందుకు ఇలాంటివన్నీ, నీకు ఇలాంటి చెత్త సంబంధం ఎందుకు చేస్తున్నావు, చదువుకున్నావు ఏదైనా మంచిగా జాబ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు, ఇదంతా అవ్వదమ్మా, మీ యూత్కి ఎంత చెప్పినా అర్థం కాదు, 5-10 ఏళ్ళ తర్వాత మీరు రియలైజ్ అవుతారు, అప్పటికి టైం వేస్ట్ అంతా, ఇదంతా అవ్వదులే అని చెప్పారు. నాకు అప్పటికే ఇంకా బాడీ అంతా ఫుల్, అది ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టు బాడీ అంతా షేక్ అయిపోయింది, మాటలు రావట్లేదు, మాట్లాడుతుంటే తడబడుతుంది, మాటలు రావట్లేదు, అలా ఫ్రీజ్ అయి ఉన్నాను. అప్పుడు పక్కన నుంచి ఒక చెయ్యి అలా వచ్చి నా చెయ్యి అలా పట్టుకొని, అంకుల్ ఎవరికి ఇన్స్టెంట్గా ఓవర్ నైట్లో సక్సెస్ అయితే రాదు, వాడేం తప్పుడు పని చేయట్లేదు, వాడికి నచ్చిన పనులు వాడు ట్రై చేస్తున్నాడు, ట్రై చేయనివ్వండి అంకుల్, ఏం పర్లేదు, మీరు అనవసరంగా మాతో మాట్లాడి మీ టైం మీరు వేస్ట్ చేసుకోండి అని చెప్పింది. చెప్పి నా చెయ్యి అలా పట్టుకొని ముందుకు తీసుకునే వ్యక్తి మా అక్క.
ఇది జరిగింది 2-3 డేస్ అయింది, 1 వీక్ అయింది, ఈ ఇన్సిడెంట్ నా మైండ్లోంచి పోవట్లా. నేను ఒక్కడనే ఉన్నాను, రూమ్లో ఫ్యాన్ తిరుగుతుంది స్లోగా, ఏం అర్థం కావట్లా, బ్రేక్ డౌన్ అవుతున్నా. అంటే ఒక పాయింట్లో నిజమే కదా, ఆయన చెప్పింది నిజమే. అంటే ట్రై చేస్తున్నా, టైం వేస్ట్ అవుతుంది, ఏం అర్థం కావట్లా. ఇంట్లో వాళ్ళ దగ్గర చెప్పలేం, వాళ్ళు ఇంకా బాధపడతారు. డబ్బులు లేవు, డబ్బులు రాదు ఎక్కడి నుంచి, వేరే పని చేద్దాం అంటే అది రాదు మనకి. సారీ. అప్పుడు ఇంకా దాని తర్వాత వ్యాలంటైన్స్ నైట్ అని చెప్పి ఒక ఫిల్మ్ చేశాను. థ్యాంక్ యూ. ఆ ఫిల్మ్ చేశాను, అది సేమ్ బ్యాక్ టు జీరో. సరిగా ఆడలేదు ఆ సినిమా, దాంట్లో క్యారెక్టర్ చేశాను. ఇంకా నాకేం అర్థం కాలేదు, ఫుల్ బ్రేక్ డౌన్ అయిపోయాను. ఆడిషన్స్ ట్రై చేస్తున్నా, ఏది జరగట్లేదు. ఒకరోజు మా అమ్మ దగ్గరికి వెళ్ళాను. అమ్మా, నా వల్ల ఇంకా అవ్వట్లేదు అమ్మా, చాలా కష్టంగా ఉంది, నేను ఇది వదిలేద్దాం అనుకుంటున్నా, చాలా కష్టంగా ఉందమ్మా అని చెప్పా. అమ్మ ఒక్కటే అనింది, అరే ప్రతి ఒక్కరి లైఫ్లో కష్టం ఉంటుందిరా, కష్టం లేకుండా ఎవరి లైఫ్ ఉండదు, అంత ఈజీ అయితే కాదు. ఆ కష్టాన్ని నువ్వు అవకాశంగా మార్చుకొని ముందుకెళ్ళాలి, అదేరా ఛాలెంజ్ అక్కడ. ఇది నీ లైఫ్లో ఎండ్ అయితే కాదు, మళ్ళీ స్టార్ట్ చేయి, ఇట్స్ ఓకే, మళ్ళీ స్టార్ట్ చేయని చెప్పి. ఆ రోజు మా అమ్మ ఇచ్చిన ధైర్యం, ఆ హోప్తో నేను ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా ఎన్ని ఆడిషన్లు అయితే అన్ని ఆడిషన్లు, ఎన్ని కాస్టింగ్ కాల్ చూస్తే అన్నిటికీ అప్లై చేశా. అన్నిటికీ ఆఫీసుల చుట్టూ తిరిగాను, కాస్టింగ్ డైరెక్టర్ చుట్టూ తిరిగాను, అందరికీ ఫోటోలు మెసేజ్లు రోజు అదే పని. ఇంకా అలా సడన్గా నాకు వ్యాలంటైన్స్ నైట్లో వర్క్ చేసినప్పుడు ఒక ఏడి ప్రసాద్ అన్న అని చెప్పి, అన్న థ్యాంక్ యూ సో మచ్, ఆయన నాకు కాల్ చేసి ఇలాగా, అరే నాకు పలానా సినిమా వాళ్ళు ఆడిషన్ తీసుకుంటాను, వెళ్ళి ఇవ్వు, నువ్వు బాగా చేస్తున్నావు కదా అంటే నేను ఇచ్చాను, సెలెక్ట్ అయ్యాను, స్క్రిప్ట్ నరేషన్ ఇచ్చారు. అంతా అయిన తర్వాత ఆ డైరెక్ట్ ఒకే మాట, చరణ్ మన సినిమా టైటిల్ ఇట్స్ ఓకే గురు. సెట్. ఇంకా అది ఈ సినిమా టైటిల్కి నాకున్న కనెక్షన్, ఆ పర్సనల్ కనెక్షన్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఎంతమంది వింటారో తెలీదు, అసలు చూస్తారో కూడా నాకు తెలీదు. ఇన్ కేస్ నాలాంటి సినిమా పిచ్చోళ్ళు ఎవరైనా ఒక్కరు చూస్తున్నా, నేను ఒక్కడే చెప్పాలనుకుంటున్నా, అన్నా వదిలేకండి అన్నా, అస్సలు వదిలేకండి. ఒక్క స్టెప్ అన్నా, ఇంకా ఒకే ఒక్క స్టెప్ అన్నా. చాలా కష్టంగా ఉంటుంది ఆ స్టెప్ ముందుకు పెట్టాలంటే, చాలా కష్టంగా ఉంటుంది. మనకి నచ్చిన వాళ్ళు మనతో ఉండరు, మన ఇష్టపడిన వాళ్ళు మనతో ఉండరు, మన దగ్గర డబ్బులు ఉండదు, మెంటల్ పీస్ ఉండదు, ఏం చేస్తామో అర్థం కాదు, అసలు కుదురుతుందా కుదరదా, ఈ డౌట్లన్నీ పక్కన పెట్టింది అన్న. ఆ ఒక్క స్టెప్ మీరు ముందుకు పెడితే ఈ స్టేజ్ మీకోసం వెయిటింగ్ అన్న, ఈ స్టేజ్ మీకోసమే వెయిటింగ్. ఇక్కడ ఏం పర్లేదన్నా, కింద పడితే ఏమవుతుంది, కింద నుంచే నడుచుకుంటూ వచ్చాం, ఈసారి కింద పడితే లేచి పరిగెడదామన్నా, ఏముంది, ఇట్స్ ఓకే, మళ్ళీ ట్రై చేద్దాం, ఏం పర్లేదు. డిసెంబర్ 19th కదా, డిసెంబర్ 19th ఇట్స్ ఓకే గురు సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఆ సినిమా మీరు చూసిన తర్వాత, అరే ఈ క్లైమాక్స్ సీన్ నా లైఫ్లో కూడా నేను రీక్రియేట్ చేయాలని మీకు డెఫినెట్గా అనిపిస్తుంది. ఇది నా బెట్. మీరు మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఎమోషనల్గా ఇంకేం చేయాలో అర్థం కాకుండా, అరే ఎట్లా నేను ఇక్కడే ఆగిపోయాను, అట్లా ముందుకెళ్ళాలా ఏంటి, ఎలా నా లైఫ్ని తీసుకెళ్ళాలి ఏంటి, ఆ కన్ఫ్యూషన్లో ఉన్నా కూడా, మీరు చాలా అఫెక్టెడ్ పర్సన్ అయి ఉన్నా కూడా, ఈ సినిమా ద్వారా మేము ఒక సొల్యూషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేసాం, హానెస్ట్గా ట్రై చేసాం. థ్యాంక్ యూ. నా పేరు చరణ్, ఐఎమ్ అన్ యాక్టర్. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మెయిన్ గెస్ట్గా వచ్చిన మెహర్ రమేష్ గారికి, ఇంకో సార్కి థ్యాంక్ యూ సో మచ్. మెహర్ రమేష్ గారి సినిమా బిల్లాలో ప్రభాస్ గారికి సిస్టర్గా చేశాను. చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిన డైరెక్టర్ ఇవాళ నేను మెయిన్ లీడ్గా లాంచ్ అవుతున్నానంటే, ఈ స్టేజ్ మీద మాతో పాటు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి నిల్చున్నారు. అది ఇట్స్ లైక్ లైఫ్ టైం మెమరీ లాగా అనిపిస్తుంది. ఐఎమ్ సీరియస్లీ వెరీ హ్యాపీ. అండ్ ఎక్కడో కోఇన్సిడెన్స్ లాగా కూడా ఉందండి, ఎందుకంటే మెహర్ రమేష్ అన్న నాకు చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక ప్లాట్ఫామ్ ఇస్తే, ఆయనతో వర్క్ చేసిన మా మణికంఠ సార్ నన్ను హీరోయిన్గా లాంచ్ చేయడం, దర్ ఈజ్ సమ్ కనెక్షన్ లాగా. అలాగే రవిబాబు గారి మూవీలో అమరావతి అనే మూవీలో చిన్నప్పుడు భూమికగా చేశాను. సేమ్ రవిబాబు గారు చరణ్ గారు కలిసి లైక్ ఒక ప్రాజెక్ట్ చేయడము, మేమిద్దరం ఇప్పుడు పేరప్ అవ్వడము, దర్ ఈజ్ సమ్ కోఇన్సిడెన్స్ కనెక్షన్ ఇస్ లైక్ ఆల్ పుట్ టుగెదర్, అందరినీ ఒక దగ్గర కలిపింది అన్నట్టుగానే ఉంది. సో
ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యాక్చువల్గా నేను క్యారెక్టర్స్ చేస్తూ బిల్లా నుండి మొదలు పెడితే ఇట్స్ ఓకే గురు వరకు ఎన్నో ఒడిదుడుకులు చూసుకుంటూ నా దారిలో వచ్చిన ఎన్నో క్యారెక్టర్స్ని చేసుకుంటూ నేను చేసిన ప్రతి క్యారెక్టర్కి ఒక గుర్తింపు ఉంది. ఈరోజు నేను బయటికి వెళ్ళినా మీడియా వాళ్ళు ఎక్కడైనా కలిసినా మా అమ్మాయి పలానా అమ్మాయి అని నన్ను చాలా ఓన్ చేసుకుంది ఇండస్ట్రీ. ఏం తెలియని వయసులో ఇండస్ట్రీకి వచ్చాను. ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళాలనుకోవట్లేదు. నో మ్యాటర్ వాట్, నేను మెయిన్ లీడ్గా చేస్తానా, క్యారెక్టర్స్ చేస్తానా, ఐఎమ్ ఆల్సో అన్ డబ్బింగ్ ఆర్టిస్ట్. సో ఎప్పుడూ ఇక్కడే మీ మధ్యలోనే తిరుగుతూ మీ అందరితో ఉంటూ మీ అందరి దగ్గర నుండి ప్లస్ అండ్ మైనస్ ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనేది నేర్చుకుంటూ ప్రయాణం చేస్తున్నాను. అలాంటి ప్రయాణంలోనే నాకు వచ్చిన ఆపర్చునిటీ ఇట్స్ ఓకే గురు. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఫ్రెండ్ సాయి అండ్ మల్లికార్జున్ గారు. వాళ్ళు మా డైరెక్టర్ గారికి మా ప్రొడ్యూసర్ గారికి ఇచ్చిన ఒక ఐడియా, వై డోంట్ యూ చూస్ హర్, వై డోంట్ యూ జస్ట్ థింక్ అబౌట్ హర్ అన్నప్పుడు నవ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మణికంఠ గారు అండ్ సురేష్ గారు. ఆల్సో మై డిఓపి సన్నీ సార్, వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు నేను హీరోయిన్గా ఈ సినిమాకి సైన్ చేయడానికి. థ్యాంక్ యూ సార్, నన్ను నిత్యాగా నమ్మి చెయ్యగలవు అని నన్ను ఒప్పించి ఈ సినిమాతో నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ. అండ్ అఫ్కోర్స్ అందరికీ మెయిన్ లీడ్గా చేసిన సినిమా ఖచ్చితంగా స్పెషల్ ఉంటుంది. నాకు ఇంకా స్పెషల్. ప్రొఫెషనల్గా మెయిన్ లీడ్గా నేను లాంచ్ అవుతున్నాను. పర్సనల్గా కూడా ఐఎమ్ వెరీ మచ్ కనెక్టెడ్ టు దిస్ ఫిల్మ్. సో మై మామ్ అండ్ డాడ్ ఈస్ సిట్టింగ్ హియర్, మై ఫ్యామిలీ, మమ్మీ డాడీ. హీరోయిన్ అయ్యాను, ఈరోజు నిల్చున్నాను ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే గురు. మన డే టు డే లైఫ్లో మన చుట్టూ సపోర్ట్ చేసేవాళ్ళు, డిస్కరేజ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒక్కసారి ఎక్కడైనా మిస్లీడ్ అవుతున్నారు, కొంచెం డిప్రెషన్ సాడ్నెస్లో వెళ్తున్నారంటే జస్ట్ ఒక పాజ్ తీసుకొని చూసుకోండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్లో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది డైరెక్షన్ డిపార్ట్మెంట్ మెంబర్స్ అండ్ మేనేజర్స్, అంకుల్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, co-artists and my friends, family, cousins. Also a special mention. Thank you Sagarika for being with me in my hard times. Yeah. So ప్రతి దాంట్లో మనకు ఒక సపోర్ట్ ఉంటారు. ఆల్సో ఐ వుడ్ లైక్ టు మెన్షన్ ఆల్ ద డబ్బింగ్ ఇన్ఛార్జెస్ అండ్ సౌండ్ ఇంజనీర్స్ హూ సపోర్ట్ మీ. ఇఫ్ నేను ఎక్కడైనా బిజీగా ఉన్నా నాకు సపోర్ట్ చేస్తూ పర్లేదండి మనం వర్కౌట్ చేయగలము అని చెప్పేసి. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే డోంట్ లైఫ్ ఈజ్ లైక్ ఒక సెకండ్లో అయిపోతుంది. ఒక సెకండ్లో మీరు ఎలాంటి డిస్టర్బెన్స్ అయిన థాట్ తీసుకొని ఎండప్ చేయకండి. జస్ట్ గివ్ ఎ థాట్, ఒక్క పాజ్ ఇవ్వండి, చాలా బాగుంటుంది. ఇవాళ ఉన్న రోజు రేపు ఉండదు, రేపున్న రోజు ఎల్లుండి ఉండదు. అలా నమ్ముకుంటూ ప్రతిరోజు ఇట్స్ ఓకే అని చెప్పుకుంటూ ఇక్కడ దాకా వచ్చాను. అందుకే నాకు ఈరోజు ఇట్స్ ఓకే. ఎస్, ఐఎమ్ బిలీవింగ్ ఇట్. టుడే ఈజ్ మై డే. అది ఇట్స్ ఓకే గురు. ఎవరినైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. మా డైరెక్షన్ టీమ్, థ్యాంక్ యూ, హ్యూజ్ సపోర్ట్, థ్యాంక్ యూ సో మచ్. చరణ్ గారు, a wonderful person, kind hearted and very easy to work with అండి. such a down to earth person and easy to work with actually. whatever the scene, whatever the song అవ్వచ్చు, మేము వెళ్ళిన లొకేషన్స్ అవ్వచ్చు, he is very genuine, pure heart human being. Thank you so much for being like my co-star. Thank you so much. And Suresh garu, sir, day 1 నుండి ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు ఈ సినిమా ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ని చూసింది. చేయి జారిపోయే స్థితికి కూడా వచ్చింది. కానీ ఆయన జారనివ్వకుండా చాలా
సపోర్టెడ్గా చాలా స్ట్రాంగ్గా నిలబడి బ్యాక్ బోన్లా ఉండి పర్లేదండి, లేట్ అయినా పర్వాలేదు, మనం సినిమా రిలీజ్ చేద్దాం. మేము రిలీజ్ చేద్దాము, అది కూడా బెటర్గా చేద్దాము. వాట్ ఎవర్ ద అంటే స్ట్రీమింగ్ పార్ట్నర్స్ అవ్వచ్చు, సపోర్ట్ అవ్వచ్చు, మీడియా అవ్వచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీస్లో ఆయన పడని కష్టం లేదు. అదంతా నాకు తెలుసు, అఫ్ కోర్స్ మా అందరికీ తెలుసు. జస్ట్ బికాస్ ఆఫ్ హిమ్ వీఆర్ టుడే హియర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఆల్సో థ్యాంక్ యూ.